తెలుగుదేశం పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో కమిటీలు, పర్ఫెక్ట్ స్ట్రక్చరు, అంటే అన్ని కమిటీలు, అన్ని విభాగాలు ఉన్నాయి. పార్లమెంట్ కమిటీ, మహిళా కమిటీ, యువత కమిటీ, అన్ని కమిటీలు ఉన్నాయి. ఒక స్ట్రక్చర్ ఉంది. ఎన్టీ రామారావు గారు ఒక నినాదంతో ఆయన తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి సోషల్ వర్క్ చేసి 10 మందికి ఉపయోగపడడానికి ఉండేటట్టుగా అతను ప్రతి పేదవాడి కష్టం తెలుసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి వీరిద్దరు కలయిక ఒక వెలుగు అనేది అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఆయన రాష్ట్రం అంతా తిరిగి మన లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ప్రతి ఒక్కరూ జనాలు స్పందించారు. ఏమని, అయ్యా ఒక్క ఛాన్సు అని అడిగినందుకు మేము ఓటేసిన పాపానికి ఈరోజు మేము అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అర్జీలు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలు చేసినట్టు వ్యతిరేక పనులు, భూ కబ్జాలు, మద్యం ఏదైతే మేము తగ్గిస్తామని చెప్పేసి మద్య నిషేధం చేస్తామని చెప్పి అది రోజు రోజుకి డెవలప్మెంట్ చేసిన జగన్ గారు డెవలప్మెంట్ చేసిన దాని మీద ఈ ప్రజల వ్యతిరేకత, అలాగా హామీలు ఇచ్చిన హామీలు, నవరత్నాలు, ఇన్ని హామీలు, జాబ్ క్యాలెండరు, రకరకాల హామీలు ఇచ్చి చెప్పారు. ఈ 4.5 ఏళ్ళలో ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం వచ్చేస్తున్నాను, విశాఖపట్నం నేను ఇక్కడ ఇల్లు తీసుకొని ఉంటాను, ఇక్కడే రాజధాని అని ఎన్నిసార్లు మీ మీడియా కూడా తెలుసు 3-4 సార్లు అనౌన్స్మెంట్ చేశారు. దసరాకు ఒకసారి, దీపావళికి ఒకసారి, సంక్రాంతికి ఒకసారి. సంక్రాంతికి 4 అయిపోయి, ఇది 4వది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇవన్నీ బూటకపు కబుర్లు, ఓట్లు వేసుకోవడానికి నాటకాలు ఆడించే నాటకాలు అనేది మేము పార్టీ తరఫున చెప్పట్లే. మేము ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మాకు చెప్తున్నారు. ఏమని, అమ్మ చూసాం వాళ్ళ నాన్నగారులాగా ఏదో బాగా చేస్తాడని ఒక అవకాశం ఇచ్చామమ్మా, ఇచ్చినందుకు మాకు చాలా ఇబ్బందులు పెట్టారు. అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక 100 మందిలో 10 మందికి ఇవ్వడం, 90 మందికి ఇచ్చామని వాళ్ళే రికార్డు పరంగా చెప్పేసుకోవడం. అంటే బల్బు ఉన్నదని, చిన్న లింకులు, కరెంట్ లింకులు, 4 వీలర్ ఉందని పెన్షన్ తీసేయడం, రకరకాలవి వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు నేనేదో చెప్తున్నాను మీ మీడియా ద్వారాగా, నా మాటల్లో నిజాలు ఉన్నాయి, అబద్ధాలు ఉన్నాయో అనేది ప్రజలు తెలియకుండా ఉండదు కదా, ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక స్టార్, ఒక ఈ సూచిక తెలుగు ప్రజలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. అది ప్రజలు వాళ్ళ ఇద్దరు ఏకాభిప్రాయం. ఎవరు, చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. అది నేను ప్రశ్న సమాధానం ఇచ్చే ఆన్సర్ నా దగ్గర లేదు. అది కానీ ఇద్దరు కలయికతో 175 సీట్లలో అత్యధిక మెజార్టీ అయితే 70-80% మాది, 20% జగన్దే. ఎందుకంటే జగన్ ఎక్కడో కాస్త కోస్త ఎమ్మెల్యేలు, ఎక్కడో చిన్న మంచి పనులు చేసిన ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గర ఉన్నారు. కాబట్టి 20% వాళ్ళది, 80% మాది. కావాలి అంటే జగన్తో సాధ్యమైతే చంద్రబాబుతో సాధ్యమైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలనుకుంటే ఏంటి, అతను గత గవర్నమెంట్లో ఒక చనిపోతే ఇంటికి శవం ఉంటుండగా 5,000 రూపాయలు పట్టుకెళ్ళి ఇచ్చేవారు అండి. ఒక పెళ్లి కానుకండి, ఒక అన్నా క్యాంటీన్ అండి, తర్వాత ఈ భరోసా, చంద్రన్న భరోసా అండి. ఇప్పుడు ఎందుకు ఈ 6 పథకాలతో మేనిఫెస్టో తోటి మహాశక్తి కార్యక్రమం పెట్టారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని. ఆ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు 3 గ్యాస్ బండ్లు ఫ్రీ సంవత్సరానికి. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన దాంట్లోని ఇది ఆడబిడ్డ నిధి అంటే 15,000 రూపాయలు. ఏదైతే ఇద్దరు మగపిల్లలు ఆడపిల్లలు ఎవరున్నా సరే ఇంట్లో వాళ్ళకి 15,000 ఇవ్వడానికి. అలాగే 18 నుంచి తర్వాత 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ప్రతి నెల 1,500. అలాగే బీసీ చట్టం, అలాగే ఇంటింటికి వాటర్, అంటే 6 పథకాలతోటి వచ్చినటువంటి ఈ మహాశక్తి ప్రోగ్రాం చూసి మేము ఫ్రీ బస్ మేము పడతామని మా చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేశారు. జగనన్న గారు దర్జన పడుతున్నారు. అంటే మా పథకాలు ఆయన కాపీ కొట్టాలి కానీ ఆయన పథకాలు ఏమో మేము కాపీ కొట్టలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒక విజన్ నాయకుడు, ఐటీ సిటీ హైదరాబాదు డెవలప్మెంట్ చేసిన వ్యక్తి. ఇలా ఆంధ్రప్రదేశ్ ఇలా డివైడ్ అవ్వగానే ఒక దీనికి తీసుకొచ్చి ఉదుత్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్లో నిలబడి స్పాట్లో 1 వీక్లో ఈ విశాఖపట్నాన్ని మళ్ళీ సుందర నగరం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇవన్నీ చేసినటువంటి వ్యక్తి విజన్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సార్లు మాకు సపోర్ట్ ఇచ్చారు. కాబట్టి తెలుగుదేశం గవర్నమెంట్కి ఆయనకు కూడా ఒక అవగాహన ఉంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మీద ఒక అవగాహన ఉంది. ఎక్కడైతే నేను ఇది చేయగలను, చట్టాలు ఏ విధంగా దానికి పెట్టినప్పుడు నేను సపోర్ట్ చేయగలను, అసెంబ్లీలో మాట్లాడి తప్పుని తప్పు అని నిలబెట్టే సత్తా ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఇద్దరు కలయికతో నీతిగా ఉన్నటువంటి నాయకులు ఇద్దరు. కాబట్టి ఈ ఇద్దరు కలయికతో అత్యధిక మెజార్టీతోటి ఎక్కువ సీట్లు
మాకు తెలుగుదేశంకి జనసేనకి మేము వస్తాయని మేము భావిస్తున్నాము. ప్రజలు ఎప్పుడు ఎలక్షన్ పెడితే రెడీగా ఉన్నారు ఓటేయడానికి. వాళ్ళు ఎన్ని పథకాలు, ఎన్ని నాటక పుటకాలు, బీసీ కార్పొరేషన్ రద్దు, మైనార్టీ కార్పొరేషన్ రద్దు అంటే ఉన్నాయి, మాట వరుసకి కార్పొరేషన్లు ఉన్నాయి. ఒక్క నిధులు ఎక్కడా లేవు. ఎస్సీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్, బ్రాహ్మణ, ఎక్కడ ఏ కార్పొరేషన్ అయినా వాళ్ళకు ఉండేది ఏంటో తెలుసండి, చైర్మన్లు, డైరెక్టర్లు. అంటే వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వాళ్ళ కార్యకర్తలకి పోస్టులు ఇవ్వాలి తప్ప ఎక్కడా నిధులు లేవు. ఆ వచ్చిన నిధులు కూడా మళ్ళించేసి అవి వాటితోటి రాష్ట్రాన్ని నడుపుతున్నారు. జీతాలు లేవు, ఉద్యోగస్తులు. వెళ్ళండి ఏ కార్పొరేషన్కైనా ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడైనా ఉద్యోగస్తులను అడగండి, మీకు భయపడి బాబు మీరే అని చెప్తారు. కానీ వాస్తవంగా ఉన్న గుండెల్లో నుంచి ఏ రిపోర్ట్ ఉందో మీ సర్వే మీరు చేసుకోండి. ఆ రోజు వచ్చావు అన్న జగనన్న నేను ఉన్నానమ్మ, మీ అమ్మ చెల్లమ్మ అక్కమ్మ చెల్లమ్మని అవ్వమ్మని ఏది పాదయాత్ర చేసావు? ఎక్కడైనా చేస్తే నువ్వేం హామీలు ఇచ్చావో, మీరు ఏది విస్మరించారో ప్రజలు మీకు చెప్తారు. కాసుకుని దమ్ముందా మీకు? లేదు. కాబట్టి వాళ్ళు ఏదో చెప్తారు, అవన్నీ ఎవరు నమ్మడానికి సిద్ధంగా అయితే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే లేరు. ముఖ్యంగా విశాఖపట్నం అంతకన్నా లేరు. ఎందుకంటే విశాఖపట్నంలో మేధావులు, చదువుకున్న వాళ్ళు అందరూ, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. రావాలని ఎదురు చూస్తున్నాము. ఇంకా ఎన్ని రోజులు ఉందో, ఇంకా నెల రోజులు ఉంది ఎలక్షన్ కోడికి. మేము అందరూ రెడీగా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎన్ని ఇచ్చినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, వెయ్యాలనుకునేటప్పుడు తెలుగుదేశం జనసేనకే ఓటేస్తారు.